ఈరోజు చాలా తెలంగాణ కానీ ఇటు రాయలసీమ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఈ ప్రాంతాల్లో మేమందరం నేను వస్తానని చెప్పాను. మరి మన మధ్యలోకి వచ్చాను. మరి ఈ సమయాన్ని అన్నగారికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ శుభావందనాలండి, ప్రతి ఒక్కరికి. అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, మీకు కూడా శుభావందనాలు. నాది టెబర్నకల్ టెస్టిమనీస్ అని యూట్యూబ్ ఛానల్, క్రిస్టియన్ ఛానల్. అదే పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి దేవుడు తోడుకుని వచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇచ్చిన పాస్టర్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు మీకు మంచి వర్తమానం అందిస్తున్నాను. ఇదేంటి ఈ వర్తమానం అందిస్తున్నారు ఏంటని మీరు అనుకోకండి. అసలు మన దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని యొక్క దీవెనలు కానీ ఆశీర్వాదం కానీ మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు చెప్పండి? ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఏదో నామకార్థంగా మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, ఏయో పాటలు పాడేస్తున్నాం, వాక్యమే చదివేస్తున్నాం, లేకపోతే వాక్యము ఏదో అంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని యొక్క దీవెనలు మనకు రావడం లేదు. మనం ఎలాగున్నామో ఫస్ట్ నుండి ఎన్ని సంవత్సరాల నుండి అలాగ ఉంటున్నాం. ఇంకా అంటే కిందకి వెళ్ళిపోతున్నాం కానీ పైకి రావడం లేదు. ఎందుకు? ఎప్పుడైనా గమనించారా సంగమా? ఎప్పుడైనా గమనించారా? మరి యూదులైతే అమ్మా ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎవరండి? యూదులు. అర్థమైందా? యూదులు అంటే ఎవరో? యూదులు అంటే ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నమ్మిన ప్రజలు. అన్ని కనిపెట్టినారు. ఫేస్బుక్ అనగా, యూట్యూబ్ అనగా, ట్విట్టర్ అనగా, ఇన్స్టాగ్రామ్ అనగా, యూట్యూబ్ అనగా ఇవన్నీ ఎవరు కనిపెట్టారండి? యూదులు. ఎందుకు? వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, మనం ఎందుకు దిగజారిపోతున్నాం మనం అని ఆలోచించుకోవాలి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. వినుకొండ వెళ్ళారు, మంచి సంచట్టుకుని వినుకొండ వెళ్ళి పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అన్న రాను 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 లోపలికి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఒక వస్తువు కొనుక్కున్నాం. దానికి ఖరీదు 500 రూపాయలు. సపోజ్ ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాం, కానీ మనం 50 రూపాయలు ఇచ్చాం. ఏమంటాడు చెప్పండి? ఒప్పుకోవడం. వెరీ గుడ్. ఇంకా ఇవ్వడం. ఇత్తడా? లేదమ్మా, చాలు చాలమ్మా, దాని విలువ నీకు తెలుసా తెలీదా? దాని విలువ ఎంత? 500 రూపాయలు. నువ్వు ఎంత ఇస్తున్నావు? నాకు 50 రూపాయలు ఇస్తున్నావు. ఏంటి అని అడుగుతారా? అడగరా? అర్థమైంది మీకు? అలాగే దేవుడు కూడా మేము అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దేవుడికి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? దేవుడికి చెప్పాలి. దేవుడికి ఏం కావాలి? హృదయం. ఏం కావాలి? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోటి, సత్యముతోటి ఆయన్ని ఆరాధించాలి. మనం ఎలాగ ఆరాధిస్తున్నాం దేవుణ్ణి? మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎవరో ఆరాధించడం లేదు, ముఖ స్తుతి చేస్తున్నాం. ఏ స్తుతి చెప్పండి అమ్మా అందరూనే? ముఖ స్తుతి అంటే ఏంటి? ఏదో వచ్చాం పోయాం, పాస్టర్ గారు ఏదో చెప్పేస్తున్నారో మనం వినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. పాస్టర్ గారు ఏదో 2 పాటలు పాడుతున్నారో మన వెనకాల పాడేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. రోజు పొలాల మీద పడిపోతున్నాం. మైనస్ అంటే వ్యతిరేకంగా తీసుకోకూడదు, అన్ని ప్లస్ పాయింట్ గా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనము వెళ్ళిపోతున్నాం, చేలోకి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం, చక్కగా అన్నం తినేస్తున్నాం, పడుకుని పోతున్నాం, ఏదో చిన్న ప్రార్థన చేసుకుని పడుకుని పోతున్నాం. ఇది కాదు దేవుడు మనకు కోరుకున్నది. ఏంటండి? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మనసుని హృదయపూర్వకంగా మనం ప్రార్థన చెయ్యాలి. అదే విధంగా దేవునికి ఇవ్వాలి. ఏంటమ్మా? దేవునికి ఇస్తే దేవుడు మనకే ఇవ్వడం జరుగుతుంది. అంతేనా? కరెక్టే కదా? అది నేను చెప్పిన వాక్యము తప్పు కాదు. ఎందుకంటే దేవాది దేవుడైన యెహోవా తండ్రి అది నిర్ణయించాడు. ఏమని? పాత నిబంధన గ్రంథం నుండి చూసుకుంటే లేవికాండం 27వ అధ్యాయము 30 వచనం మనం చూసుకుంటే, భూధాన్యములలోనేమి
జాగ్రత్తగా ఆలకించాలి. భూధాన్యం, భూమిలో నుండి పండిన ఫలము, తర్వాత వృక్ష ఫలములోనేమి జాంకాయలు మన పండిస్తుంది కదా, బొప్పాయికాయలు ఇవన్నీ. తర్వాత భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఏ భాగమా? దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది యెహోవాకు ప్రతిష్టమగును. అంటే నువ్వేం చేసినా, పంట పండించినా, ఏమి చేసినా, ఇలాంటి వాక్యం తీసుకుని చెప్తున్నారు ఏంటని అనుకోకండి. దేవుని మాట మనం వినాలి. మనం వినడం లేదు కాబట్టి మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. మనం పేస్ట్ వాడుతున్నాం, కోల్గేట్ పేస్ట్ వాడుతున్న పేస్ట్. పొద్దున్నే లేచి కోల్గేట్ అన్నవాడు ఏం చేశాడంటే దేవుడికి దశంభాగం ఇవ్వడం మొదలు పెట్టాడు. ఎలాగా? దశంభాగం అంటే ఎంతమ్మా? 100 రూపాయలు వస్తే ఎంత తీయాలి మనం? 10 రూపాయలు తీయాలి. అలాగా దేవుడికి ఇవ్వడం మొదలెట్టాడంట. ఫస్ట్ 10 రూపాయలు ఇచ్చాడంట. అలాగా తర్వాత అలాగే 20 రూపాయలు, తర్వాత అలా 30 రూపాయలు దశంభాగాలు ఇవ్వడం నేర్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే ఈయన దశంభాగం తీసుకుని, అర్థమైందా? అంటే 100 రూపాయలకే ఎంత? 10 రూపాయలు ఇవ్వాలి దేవుడికి. అలా కాదు, 10 రూపాయలు ఈయన తీసుకుని 90 రూపాయలు దేవుడికి ఇచ్చేవాడంట. ఆయన అలాగా అభివృద్ధి చెందాడు. అర్థమైంది మీకు? అంటే మీకు ఏంటంటే, మేము చాలా పేదవాళ్ళండి, మరి తినడానికి మాకు తిండి ఉండదు, మీరు ఎలాంటివి చెప్తే ఎలాగండి, మరి మేము కానుకలు ఎలా తేగలమే అంటే మన స్తోమత ఎంత ఉందో అంతే. అర్థమైందా? మనం ఫలించగలమో దేవుడి దగ్గర తీసుకొచ్చామనుకోండి, స్టెప్ మేడం ఎక్కాలంటే ఏంటండి, మెట్లు ఉన్నాయా? ఒక మెట్టు ఎక్కుతలగా పైకి మనం చేరుకోగలం. కాబట్టి నువ్వు ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా సొమ్ము అంట. మన యెహోవా సొమ్ముని మనం దొంగతనం చేస్తున్నాం కాబట్టి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చారు. యేసుక్రీస్తుని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ వచ్చి దేవుని తప్పు పట్టాలనేసి దేవుడి దగ్గరికి వచ్చి ఒక నాణ్యం తీసుకొచ్చి పన్ను కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నాణ్యం తీసుకురండి అని చెప్తే, ఇది ఎవరిది పై రూపం ఇవన్నీ అంటే కైసరు అన్నారు. కైసరుకి దేవునికి ఇచ్చామని స్వయంగా ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు. ఎవరు చెప్పారమ్మా? చెప్పారు లేదా? నిర్గమాకాండము 35వ అధ్యాయము. ఇంకా లైటింగ్ ఉండాలి అయ్యగారు. 21 నుండి చదువుకుంటే, తర్వాత ఎవని హృదయము వాని రేపునో. దేవుడు అంట తలం పుట్టిస్తాడు మనకి. మీకు దేవుడు తలం పుట్టిస్తాడు కదా, మనం గ్రహించాం. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే దాచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఏదో దానికి ఖర్చు అయిపోవడానికే అది. మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏమీ లేదు ప్రభా, నా దగ్గర ఏమీ లేదు అనేసి మనం వాడేసుకుంటాం. అలా కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో టెంట్ అంటే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఏం చేశారు? ఎవరి హృదయము వాని రేపునో, వాని మనసు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ట వస్తువుల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. నువ్వేం చేస్తున్నావు? అర్పణ. దేవునికి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? అర్పణ చెప్పండి. అర్పణ ఏం చేస్తున్నారు మీరు? నేర్చుకోండి. నేర్చుకుంటారు కదా, నేర్చుకోండి చక్కగా. మీరేం చేస్తున్నారు? పూర్వం ఏం చేసేవారు చెప్పనా? నా చిన్నప్పుడు కోడి ఉందనుకోండి, ఆ కోడి మొట్టమొదటి పెట్టిన గుడ్డి తెచ్చేవారు. గుళ్ళోకి మొట్టమొదటి పుట్టిన పిల్లని తీసుకొచ్చేవారు. బియ్యంలోనే ఒక 20 కేజీలు బియ్యం వచ్చిందనుకో, అందులో ఎంత ఇవ్వాలా? దానికి తగినట్టు. అర్థమైందా? తీసుకురావాలి. అర్థమైందా? దేవుడి సన్నిధికి ప్రతిరోజు గుప్పుడు ఎంత బియ్యం తీయండి, తీసి దేవుని సన్నిధి తీసుకురండి. ఆశీర్వాదం. పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే మా ఇంట్లో ఉంటది. ఏంటది? బియ్యం పెట్టి ఉంటది, నిండుగా ఉంటది. ఎప్పుడు ఎప్పుడు తరగదు, నిండు.
అది ఎంత ఉంటుంది? 50 కేజీలు అన్నీ ఉంటుందండి. ఎప్పుడు నిండుగానే ఉంటుంది. మళ్ళీ తెరిగిపోతుందని మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ తెరిగిపోతుంది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? దేవుడికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన ప్రజలారా. పొరపాటు దేవుని యొక్క సంగమా, మీరు చక్కగా దేవుని యొక్క మాట విన్నారనుకో, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకా చెప్తాను దేవుని యొక్క దీవెనలు ఎలాగుంటాయో. దేవునికి దశంభాగము ఏ విధంగా అర్పించాలి అని చూసుకుంటే, సామెతల గ్రంథం 3:9-10 చదవన్నానా? మనకి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఏమంటున్నాడమ్మా? నీ రాబడి అంతట్లో 10,000 వస్తుంది నీకు నెలకే ఉద్యోగం చేసిన వాళ్ళకి. అందులో ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. అంతేనమ్మా? దశంభాగం 1000 రూపాయలనా? మరి ఎవరికి ఇస్తున్నా? పరిగెట్టుకుని వెళ్ళిపోయి డాక్టర్ గారికి ఇచ్చేస్తాం మనం. అమ్మ ఇస్తున్నా లేదా నెల నెల? అమ్మ అబద్ధం ఆడుకుని చెప్పండి, డాక్టర్ గారికి ఇస్తున్నారు లేదా దశంభాగం? ఇస్తున్నారు కదా. బీపీకి షుగర్లకి మాత్రలు కొనుక్కుని మళ్ళా ఎంత అండి? 100 రూపాయల ఆయనకి చెల్లు ఫీజు. ఇవన్నీ దశంభాగం మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తలేదు. ఇహలోకం ఉన్న డాక్టర్ గారికి ఇస్తున్నాం కదా. అది పోవాలంటే ఏం చేయాలండి? దేవుడికి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. బాబు దేవుడా నాకు వద్దు బాబు అన్నా సరే మనకు వచ్చేస్తూ ఉంటది. అమ్మా దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో ముందర చెప్తాను మీకు. చాలా చక్కగా ఉంటది. దేవుడు ఆశీర్వదించాడంటే మనం ఇంకా ఎలా ఉంటామంటే అలా పైకి వెళ్ళిపోతాం. గర్వం వచ్చేద్ది. మనకు గర్వం వచ్చేసింది అనుకో మళ్ళా దేవుడు కింద తొక్కేస్తాడు. కాబట్టి మనకు గర్వం రాకుండా మనకు కాపాడుకోవాలి. నీ రాబడి అంతట్లో దేవుడికి తీయాలి. ఈ రోజు నుండి మీరందరూ దేవుడికి తీయాలి. అర్థమైందా? మీకు కష్టపడి పొలంలో పని చేసినప్పుడు ఎంత ఇస్తున్నాడు కూలీ? రోజుకి 500 ఇస్తున్నాడు అనుకోండి. అందులో తీసండి దశంభాగం తీసేసి దేవుడికి ఇచ్చండి. పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు ముఖం చూడకండి. దేవుడికి ఇచ్చేసి ప్రభా నీకు ఇచ్చేసాను, తర్వాత నీ ఇష్టం అనేసి దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేసి మోకాలేసి ప్రార్థన చేయండి. మీకు 50 రూపాయలు ఇస్తే దాన్ని 5,000 చేస్తాడు దేవుడు. అంటే చేస్తాడు దేవుడు, చేయగలడు, సమర్థుడు దేవుడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి శోధించాలి. ఎలా శోధించాలో ఇంకా చెప్తాను. కాబట్టి మనం ఆశీర్వాదం అసలు ఎంత బాగానే ఉంది చెప్తున్నాడు ఈయన. ద్వితీయోపదేశ కాండము చూడండి 15వ అధ్యాయము. అమ్మా చక్కగా మీరు చదవాలి. 15వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞనన్నింటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినుని ఎడల మీలో బేదలు ఉండరా? బేదలో మనం ఎప్పుడు బేదల కింద ఉంటున్నాం అంతేనా? ధనవంతుడు పైకి వెళ్ళిపోతున్నాడు, ఆడు కార్లు మారుతున్నాడు. ఫస్ట్ ఎలా మారుతున్నాడండి? చిన్న దాంట్లో కళాలలో పెద్దగా, తర్వాత వాళ్ళు విమానంలో తిరుగుతున్నారు, తర్వాత రైల్లో మంచి వాళ్ళన్నిటిలో తిరుగుతున్నారు. మనం ఎక్కడ ఉంటున్నాం? కనీసం మనము బండి మీద కూడా తిరగలేకపోతున్నాం. అంతే కదమ్మా? ఒప్పుకోరా? ఎలా వెళ్తాం? మనం నడుచుకెళ్తాం లేదా? ఎవరైనా కారు మీద వెళ్తున్నారా చెప్పండి? కారు మీద వెళ్ళరా? కారు మీద వెళ్ళరా? దేవుడు ఎక్కింతాడు. అర్థమైందా? నీకు కారు నువ్వు ఎక్కపోయినా నీ దగ్గరికి వచ్చేది కారు. అర్థమైందా? దేవుని మాట నువ్వు విను. కావున నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలో ఉండరు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించిన గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదురు గాని వారిని ఏలరు. అమ్మా సావిత్రం గారు ఎవరన్నా ఉన్నారు? కాంపిటీసి లేరు కదా. అమ్మా బియ్యం అంటే తక్కువ తీసి ఇవ్వాలి మనం.
నువ్వు వెళ్ళి చెప్పట్టుకుని ఏంటి అమ్మ ఎంత ఒక కొంచెం బియ్యం అని నువ్వు అడుక్కోకూడదు. అలాంటి స్థితి ఎందుకు వస్తుంది మనకి? నువ్వు ఆశీర్వదించబడతలేదు, నువ్వు దేవుడి దగ్గర నువ్వు దీవులు పొందలేదు, ఎందుకంటే నువ్వు దేవుడికి ఇవ్వడం లేదు. అర్థమైంది కదా? ఫస్ట్ లో నేను చెప్పిన దేవుడు నీ దాంట్లో ప్రతి దానికి దేవుడికి హక్కు ఉంది. అర్థమైందిగా? ప్రతి దానికి హక్కు ఉంది కాబట్టి, హక్కుదారుడు దేవుడే కాబట్టి నువ్వు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నావు. చెప్తాను ఎదురు ఇంకా ఉన్నాయి మంచి మంచి మాటలు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు రాకుండా చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి అంటే 10 చదవండి, 10 చదువుకుంటే ఇంకా బాగుంటది. అమ్మా, నీవు నిశ్చయముగా వానికి ఇవ్వను. మన ఎవరన్నా మన ఏదన్నా అడిగారనుకోండి, ఎవరన్నా లేవమ్మా నిండిపోని అమ్మ నా దగ్గరే లేవు, ఉన్నా సరే పోయావు అనుకో, అదేంటంటే అలా అనకూడదంటాం. నీ సహోదరుడు కానీ ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాడికి ఇవ్వాలి. వాడికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. అందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీ చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అమ్మా, నీ పొరుగు వాళ్ళు ఎవరు అడిగినా లేదని అనుకో. దేవుని నామం పెట్టి ఒట్టి దేవుడి మీద ఒట్టేసి మన ఏహత్తం కదా దేవుడి మీద. ఎవరు అమాయకుడు అంటే మన దేవుడైనా దేవుడు, తర్వాత పాస్టర్ గారు, తర్వాత మన పక్కింటి వాళ్ళు. కాబట్టి దేవుడి మీద ఒట్టేయకూడదంట. మళ్ళా టాపిక్ వేరైపోద్ది. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి నీ సమృద్ధిగా నీ మనసునివ్వాలి. అమ్మ, ఏమీ లేకపోతే ఏమి ఇవ్వాలి? మనసు ఇచ్చేయండి, దేవుడే నిన్ను చూసుకుంటాడు. అర్థమైందా? మనం దేవునికి శక్తి కొలది ఇవ్వాలంట. ఎలాగండి? మనకున్న శక్తి కొలది అంటే మనకి ఉన్నవాళ్ళు అంటే ఒకలాగా ఇవ్వాలి. మనకు ఉన్నది శక్తి కొలది ఏ విధంగా ఇవ్వాలనేసి అక్కడ చూడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాటలు మీకు దేవుడు అందిస్తున్నాడు. చూడండి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చెప్పిన ప్రతివాడును తన శక్తి కొలిది ఇవ్వవలెను. ఇక్కడ ఏమంటున్నాడండి? నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దీవెన. అమ్మ, దేవుడి దగ్గర దీవెనలు పొందుకుంటే ఎలా ఉంటది? విస్తారంగా ఉంటుంది, ధారాళంగా ఉంటుంది. మనం ఎలాగుంటామంటే సమృద్ధిగా ఉంటుంది. మనకి జబ్బులు కానీ మనకి వ్యాధులు కానీ ఇంకేమి రావు, బలహీనతలు కానీ ఏమీ ఉండవమ్మా. మన బలహీనత పడిపోతున్నాం, మనం ఎన్ని పడిపోతున్నాం, ఎందుకంటే మనం దేవుడికి ఇవ్వడం లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ శక్తి కొలిది నువ్వు అనుకున్న కొలిది నువ్వు దేవునికి అనుగ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. మనం ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? దేవుడికి ఎత్తన బాగానే ఉంది. ఆ విషయంలో మనం ఏ విధంగా ఉండాలి అనేసి చూసుకుంటే చూడండి. సామెతల గ్రంథం నుండి 11వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట మన ఎవరండి? ఈయన రాశాడు, సొలొమోను గారు రాశాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవుడికి ఇవ్వాలన్నది మనం మళ్ళా అందులో లాగేసి మనం చేసామనుకోండి, మనం ఏంటంటే ఆశీర్వాదం మనము పొందుకోలేము. ఇక్కడ కయ్యని హేబెల్ మనం చూసుకుంటే కయ్యని ఏం చేశాడండి? కయ్యని ఏం చేశాడు? ఎలాగిచ్చాడు? ఏదో ఉత్తుగా ఇవ్వడం జరిగింది. హేబెలు ఎలాగిచ్చాడు? హృదయపూర్వకంగా ఇచ్చాడు. కాబట్టి అక్కడ దీవెనలు ఎవరు పొందుకున్నారమ్మా? హేబెలు పొందుకోవడం జరిగింది. అంతే కదా? వాక్య ప్రకారము హేబెలు పొందుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా మనం ముందరికి వెళ్దాము. చూడండి, మన పని, అసలు మన స్థితి ఏంటి, ఏ విధంగా మనం దేవుడికి ఇవ్వాలి, మన పని ఏంటి అని చూసుకుంటే ఇక్కడ చూడండి చక్కనైన మాటలు మీకు హెబ్రీయులు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథం నుండి హెబ్రీయులు రాసిన పత్రిక. మీకు మంచి మంచి మాటలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యము మనము చక్కగా ఆలకించినప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి 13వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవుడి. కాబట్టి ఏం చేయాలి? మనము ఉపకారములు చెయ్యాలి, అపకారములు చేయకూడదు ఎవరికనే. అమ్మ, ఏ కారం? గుంటూరు కారం ఎలాంటిది కాకుండా ఏంటండి? ఏ కారము?
ఉపకారం. అపకారం చేయకూడదు మనం. తర్వాత ధర్మము మర్చిపోకూడదు. మనం కూడా ధర్మం చెయ్యాలి. మనం ఇచ్చినప్పుడు, మన పొరుగు వాళ్ళకి ఇచ్చినప్పుడు అది దేవునికి ఇచ్చినట్టు అంట. అర్థమైందా? హ్మ్. ఇచ్చినప్పుడు కాబట్టి మీరు ఏం చేయాలంటే, నువ్వు చక్కగా నువ్వు దేవునికిస్తే, దేవునికి ఇవ్వడం అంటే ఏంటండి? నీ పొరుగువానికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే. అంతేనమ్మా? అంతే కదా! హ్మ్. కాబట్టి నువ్వేం చేయాలి? ఉపకారం చెయ్యాలి, ధర్మం చెయ్యాలనేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి, తర్వాత మొదటి తిమోతియోలు రాసిన పత్రిక అమ్మా బైబిల్ గ్రంథం తెరిచి మొదటి తిమోతియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-19 వరకు మనం చూసుకుంటే, దేవుడు చక్కనైన మాటలు ఇక్కడ ఇచ్చాడు. మనం ఏ విధంగా ఉండాలి అనే విషయం చెప్తున్నాడు. వింటున్నారు కదా! చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చేసాడు అన్నిని. ఏంటంటే మనం ఏమంటండి? ఎక్కువైపోద్ది కదా మనకి. అన్నీ మార్చేత్తాం. స్టైల్స్ అన్నీ మారిపోతాయి. మన కట్టు మారిపోద్ది. మన స్టైల్ మారిపోద్ది. మన మాట కూడా మారిపోద్ది. ఫారినర్స్‌లా మాట్లాడతాం మనం. ఆ! చూడండి ఇక్కడ ఇహమందు, ఈ భూలోకమందు ధనవంతుల అయిన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అమ్మ ధనం శాశ్వతమా? మారిపోతూ ఉంటది కదా! చేతులు మారుతూ ఉంటది కదా! అమ్మ చేతులు మారుతూ ఉంటదా? మారదా? ధనాన్ని నమ్ముకోకూడదు నువ్వు. అస్థిరమైన ధనం నందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఎవరి మీదమ్మా? ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? నాకు నేను బలవంతుణ్ణి, ఇది నా తెలివితేటల ద్వారా నేను సంపాదించాను, ఇది నా జ్ఞానం వల్ల వచ్చింది, ఇది మా తల్లిదండ్రులు నాకు ఇవ్వడం వల్ల వచ్చింది అనేసి నువ్వు ఎప్పుడైతే గర్వపడ్డావో దేవుడి పీకి మీద అడిగేసి తొక్కేస్తాడు. తొక్కుతాడు అక్కడ. దానియేలు గ్రంథం నుండి ఒక రాజు ఏమనుకున్నాడండి? ఏం పేరు? సన్హెబర్ రాజు ఏమన్నాడండి? ఇవన్నీ నా వల్లే, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల నేను సంపాదించేసుకున్నాను అని అనుకున్న వెంటనే దేవుని దగ్గరుండి వాయిస్ వచ్చేసింది. వచ్చేసి ఏం చేసాడండి? తవరేశాడు. ఎక్కడికి? అడవుల్లోకి. ఎక్కడికమ్మా? అడవిలో ఏంటి తోలేశాడు దేవుడు. తోలేస్తే ఏం చేశాడండి? గడ్డి తిన్నాడు. ఏంటమ్మా? గాడిద వల్ల గడ్డి తిన్నాడట. గాడిదల్లోకి వెళ్ళిపోయి, అడవుల జంతువుల్లోకి వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆ జంతువులాగా అయిపోయి గడ్డి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు తినిపించాడు దేవుడు. అర్థమైందమ్మా? అలాగే గర్విష్ఠుల కింద మనము ఉండకూడదు. సమస్తము దేవుని వల్ల కలిగిన అనేసి మనం అనుకుని మనం ఎలాగ ఉండాలండి? చక్కగా మనకి పూర్వస్థితిలో ఏ విధంగా ఉన్నా అదే ఉండాలి. అర్థమైందమ్మా? జ్ఞాపం చేసుకోవాలి మీరు. ధనవంతులు అయిపోతున్నాం, మనకి అన్ని సమృద్ధి చేసింది, పక్కన వాళ్ళు లెక్క చేయకుండా మనం ఉన్నాం అనుకో, దేవుడు ఊరుకోడు. కాబట్టి నువ్వు ఏ స్థితి నుండి నువ్వు పైకి లేసావో అది పూర్వస్థితిని నువ్వు జ్ఞాపం చేసుకోవాలనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. మనం సంపాదించేసుకుని మన వెనకాల కూడబెట్టేసుకోవడం కాకుండా, అది మన తోటి వారికి వాళ్ళకు కూడా మనం ఏ విధంగా పైకి వచ్చాం, వాళ్ళని కూడా పైకి రావడానికి మనం కూడా వాళ్ళకి సహాయం చేయలేదు అనేసి ఇక్కడ చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనలో ఇంకా చూసుకుంటే చూడండి, మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం మనం చూసుకుంటే మన ఆశీర్వాదం ఏ విధంగా పొందుకుంటున్నాం, అసలు దేవుడికి మనం ఏం చెయ్యాలి, అసలు మన స్థితి ఎలా మార్చుకోవాలి అన్నీ తెలిసిపోతాయి మనకు. కాబట్టి 35వ అధ్యాయం మనం చదువుకుంటే 20వ అధ్యాయము 35వ మాట మనం చదువుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. చదవండి. మీరును ఎలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలననియు, పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకున్న వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను.
మనం ఎవరన్నా మనకి ఏంటండి ఒకటే విషయం తెలుసు. అప్పు అంటే ఏం చేస్తామండి, మనకి డబ్బులు లేవనుకో సావుకారు దగ్గరికెళ్ళి, పిచ్చివాడి దగ్గరికెళ్ళి ఏం చేస్తామండి, అప్పు తెచ్చుకుంటాం. తర్వాత ఆడికి ఇవ్వడానికి ఏంటండి నానా తిప్పలు పెట్టాం. ఆ పిచ్చివాడు ఆ పిచ్చివాడు వైద్యుడు. దాన్ని ఏం చేస్తాడు, ఆ పిచ్చివాడు వైద్యుడు. ఈ పిచ్చి నా వెనకాల తిరుగుతున్నాడు ఏంట్రా బాబు అని అనుకోకూడదు మనం. అంటే కొంతమంది చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలండి, చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం దేవుడికి ఇచ్చి మనము ఏం చేయాలంటే దేవుని శోధించినప్పుడు దేవుడు మనకే మహిమ, ఘనత అన్ని మనకే దయచేస్తాడు. కాబట్టి ఆమె ఎవరికి ఇస్తున్నారమ్మా? పాస్టర్ గారికి ఇస్తున్నారా? దేవుడికి ఇస్తున్నారా? నాకు చిన్న విషయం నాకు మీకు డౌట్ వచ్చింది. చెప్పండి ఎవరికి ఇస్తున్నారు మీరు? మీరు కానుకలు తెస్తున్నారు. ఎందుకు తెస్తున్నారు? మీతోటి మాట్లాడాలి కొన్ని విషయం. కానుకలు తెస్తున్నారు. ఎందుకు తెస్తున్నారు? దేనికోసం తెస్తున్నారు? ఎవరు తెమ్మన్నారు? చెప్పండమ్మా. కానుకలు తెస్తున్నారు కదా! చందా పెట్టులు వేయడానికి. ఎవరు తెమ్మన్నారు? ఎందుకు వేస్తున్నారు? నాకు చెప్పండి అది. ఆ విషయం ఒకటి చెప్తే నేను చెప్తాను మాట. దేవుడు తెమ్మన్నాడా? పాటగారు గారు తెమ్మన్నాడా? ఎవరు తెమ్మనలేదా? మీరు ప్రేరేపణ వల్ల తెస్తున్నారా? మీరు అనుకుంటున్నారు ఏదో అంత ఒక గుడికి వెళ్తున్నాం కాబట్టి మనం ఇవ్వాలనేసి తెస్తున్నారు అంతేనా? అంతే కదా! గుడికి వెళ్తాం చందా ఎయ్యాలి. ఎయ్యకపోతే పక్కన వాళ్ళు చూస్తారు. మనం ఎత్తనామో లేదో. మనం ఎంత ఎత్తనామో మనకేం తెలుసు అనేసి ఎంతో కొంత ఎత్తనాం మనం. అంతేనా? నాకు తెలిసినంత మట్టుకి నేను చాలా గమనించాను. కాబట్టి మనం చందా ఎందుకంటే గుళ్ళోకి ఎలాగ రాకూడదు, ఉత్తి చేతులతో రాకూడదని మనం ఏం చేస్తామంటే మనకి ఎంత దొరికితే అంత టేబుల్ మీద ఎంత దొరికితే అంత చేతులు పెట్టుకొని వచ్చేసి మనం ఏస్తున్నాం. అంతే కదా! మామూలుగా. తప్పులేదు నేను. అలాగే మేము కూడా అలాగే అనుకుంటాం. ఆ! మిమ్మల్ని తప్పు పడతలేదు. మామూలుగా చెప్తున్నాను మీకు నేర్చుకుంటారని. మామూలుగా చెప్తున్నాను. సహజంగా చెప్తున్నాను మీకు. మీరు నేర్చుకోండి అన్నీని. మీరు అలాగ అనుకోకుండా చూడండి. లోకా రాసిన సువార్త 6 అధ్యాయము 38 వచనం చూద్దాం. అప్పుడు మీరు శ్రమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనిచి ఆ, కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడినని చెప్పాను. ఇక్కడ ఏం అర్థమైందా? మీకు అర్థమైందా? మన 10 రూపాయలు ఇచ్చానుకో 10 రూపాయల ఆశీర్వాదం వస్తుంది మనకి. నాకు అంత వస్తుందండి అంటే 10 రూపాయలు ఇంక రాదా? నూతులు కప్ప అనుకుందంట. అమ్మ ఇదేంటి పాటలు గారు ఎక్కడి నుండి వచ్చి కప్పలు అంటున్నాడు మనని అనుకోకండి. నువ్వు ఆ కప్ప గురించి చెప్తున్నాను, మన కప్పలం కాదు. అర్థమైందా? విశ్వాసాలు కప్పలు కాదు. నూతులు కప్ప అనుకుందంటే ఇలా చూసిందంట పైకి. అమ్మ బాబు ఆకాశం, ఇదే ఆకాశం అనుకుందంట. ఏమనుకుందమ్మా? అనుకున్నట్టు ఏమనుకుంటది? అంతే కదా నూతులు కప్ప. ఎందుకంటే పైకి రాలేదు, అది వస్తుందా? రాలేదు. ఆ నూతులు ఉండి అనుకుందంట ఇదే ఆకాశం నేను చూసింది అనుకుందంట. ఒక రోజు పొరపాటుని ఏంటండి చేత్తోటి వచ్చేసిందంట. వచ్చిన వెంటనే ఆ డబ్బని ఒడ్డు మీద అమ్మ బాబు ఇంత ఆకాశం ఉంది అనుకుందంట. అర్థమైందా మీకు? అలాగ ఉండకూడదు మన జీవితాలు. వచ్చే దేవుడి సన్నిధికి మనస్ఫూర్తిగా ఇవ్వు. నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వు, లేకపోతే మానే. దేవుడు అడుక్కునేవాడు కాదు, పాటలు గారు అడుక్కునేవాడు కాదు. అర్థమైందా? ఇది యెహోవా సొమ్ము, దేవుని యొక్క సొమ్ము, యెహోవా యొక్క సొమ్ము. దేవుడు అడుక్కునేవాడు కాదు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఎవరు కలుగజేశారు ఆకాశాన్ని భూమిని? దేవుడే కదా. అందులో సమస్తం కలుగజేసిన వాడు దేవుడు. దేవుడు అడుక్కునేవాడు కాదు. మానే నిన్ను ఎవడు తెమ్మన్నాడు? డబ్బులు ఎవడు అడుక్కునేవాడా? దేవుడు కాదు. పాస్టర్ గారు అడుక్కునేవాడా? నిన్ను ఎవరు రమ్మన్నారు? తేకండి కానుకలు, తేకండి, మీకు ఆశీర్వాదం అలాగే పోతుంది. దీవులు రావడం లేదు. ఎవరికి దీవులు రావడం లేదు, ఆశీర్వాదం రావడం లేదు. ఎందుకు?
నువ్వు దేవుని మాట వినడం లేదు. నువ్వు మొట్టమొదట దేవుని మాట అంటే దేవుడు నీ మాట అంటాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇవ్వండి, ధారాళంగా దేవుడికి ఇవ్వండి. శోధించండి దేవుణ్ణి. నువ్వు ఏ కొలతో కొలుతావో ఆ కొలత నీకు అంతే కదమ్మా అమ్మా. నువ్వే కొలత